జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబట్పల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో 6 యువకులు గల్లంతయ్యారు. గజ ఈతగాల సాయంతో గల్లంతైన యువకుల కోసం గాలిస్తున్నారు. అంబట్పల్లి కోర్లకుంట గ్రామానికి చెందిన యువకులు శుభకార్యానికి హాజరై అనంతరం నదిలో స్నానం చేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. డాడీ నువ్వు వస్తావా నేను పోవాలా నేను బట్టో పట్టుకొని పోతే నా కొడుకు ఫోన్ చేస్తాడు. నేను మా మామూలు ఇంటికాడు నయ్యాల సాగదోళ్ళక పోదా మాకు సాగదోళ్ళక పోదా నమ్మకం తీసుకొని వచ్చిన గీడ చేసి తప్పుకోడు పోయిన కదా కొయ్యలు పడ్డారు. ఇక వాళ్ళు మురుగుతూనే నేను ఉరికే వారు కూడా అందకుండా ఇక్కడ ఒక్క పిల్లగాడే వచ్చిండు. 7 ఎంతమంది 7 పోయింది 6 అటే పోయింది. ఒక్క పిల్లగాడే వచ్చిండు. స్నానం చేసినాం మెల్ల ఆడుకుంటే ఏదో కొట్టుకుంటే వాళ్ళు ముంగడి పోయారు. అయితే ముంగడి పోయిన వాళ్ళు అనగా పొక్కున్నారు అన్నారు పిలిచారు. వాళ్ళు కొందరు ఆ ముంగడు అప్పటికే పోయారు. మమ్మల్ని పిలిచిన వాళ్ళు మేము పోయినాం. పోయారు ఇద్దరం ఉండే మనసు గారు నేను ఉండే. అయితే అక్కడ నుంచి నేనే రాలేకపోతున్నాను. ఆయన గుంజామన్నా గుంజే ఛాన్స్ లేకపోయింది. వాళ్ళు అదే పోయారు. నేను తాత వచ్చే వరకు వెళ్ళిపోయాను. మనసు గారు శివమానోజు సాగర్ రక్షిత్ రాహుల్ మొత్తం 8 మంది వచ్చిన తాతలు మా తాతలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబట్పల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో 6 యువకులు గల్లంతయ్యారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. వరలక్ష్మి గోదావరి స్నానానికని వెళ్లి 6 యువకులు గల్లంతైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అంబటిపల్లి గ్రామ సమీపంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మేడిగడ్డ బ్యారేజీ కూతవేటు సమీపంలో అంబటిపల్లి గ్రామానికి సంబంధించినటువంటి 4 యువకులు అదే గ్రామంలో పెళ్లి జరుగుతున్న సందర్భంలో అక్కడికి వచ్చిన స్నేహితులతో కలిసి సరదాగా సాయంత్రము పెళ్లి ముగించిన తర్వాత స్నానానికని వెళ్లి గల్లంతయ్యారు. మొత్తం 7 ఆ ఆటోలో అక్కడికి చేరుకున్నారు. 6 లోపల గల్లంతయ్యారు. ఒకరు సేఫ్ గా బయటపడ్డట్టు తెలుస్తుంది. సేఫ్ గా బయటపడ్డ వ్యక్తి ఈ సమాచారం అందించడంతో గ్రామస్తులు అక్కడికి పెళ్లికి వచ్చిన బంధువులంతా వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే వాళ్ళు పూర్తిగా మునిగిపోవడంతో కనిపించలేదు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో మాదేపూర్ పోలీసులు అక్కడికి గ్రామానికి చేరుకున్నారు. ఎస్ఐ పవన్ ఆధ్వర్యంలో ఈ యొక్క 6 గల్లంతైన 6 కోసము గాలింపు చర్యలు అయితే చేపట్టారు. వరలక్ష్మి ఆ గల్లంతైన వారి వివరాలు చూసినట్లయితే మధుసూదన్, మనోజ్, రాజ్ కుమార్, రక్షిత, కర్నాల సమ్మయ్య, కర్నాల సాగర్, రాహుల్, కోరుట్ల పాండు ఈ యొక్క 6 స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. అయితే శివమణి అనే వ్యక్తి మాత్రము సేఫ్ గా ఒడ్డుకు ఉండి వీళ్ళకి సమాచారం అందించడంతో మిగతా గ్రామస్తులంతా అక్కడికి చేరుకొని ఈ యొక్క గాలింపు చర్యల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అయితే పెళ్లి కోసం వచ్చి గల్లంతై మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పెళ్లింటికి వచ్చి విషాదాన్ని నెలకొనడంతో అయితే ఆ గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. అంబటిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తులు 4 అయితే మరో గ్రామానికి చెందిన వారు 2 ఉన్నారు. వరలక్ష్మి మొత్తానికైతే గోదావరిలో స్నానానికి వెళ్లి ఈ గల్లంతైన ఘటన చోటు చేసుకోవడంతో అయితే గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. 6 ఒకే చోట గల్లంత అవడంతో అయితే గాలింపు చర్యలు గజయితగాళ్లతో అటు పోలీసులు ఇటు ఫైర్ సిబ్బంది సంబంధించినటువంటి గజయితగాళ్లు కూడా వచ్చి ఈ యొక్క గల్లంతు అయిన వారి యువకుల కోసము గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.